కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి గారితో ఫుట్బాల్ ఆడాలని, మీరు కూడా మెస్సీలా ఫీల్ అవుదామని ఏదో ఆలోచించి రేవంత్ రెడ్డి గారు ఎవరితో ఫుట్బాల్ ఆడుతాడో నాకు తెలియదు, కానీ నేనైతే రేవంత్ రెడ్డి గారితో ఫుట్బాల్ ఆడతా అని సహతాలు ఆడిపోతున్నట్టుగా కనపడ్డది. రేవంత్ రెడ్డి గారు మీతో ఫుట్బాల్ ఆడరు. ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని ఆడుకుంటూనే ఉంది. దేంట్లో ఆడుకుంటుండ్రు? రాజకీయాలు ఆడుకుంటారు. రేవంత్ రెడ్డి రాజకీయాలకు మీ రాజకీయాలకు ఉన్న తేడా తెలంగాణ ప్రజలకి అది చెప్పదలుచుకున్నారు. రేవంత్ రెడ్డి గారు ఇండిపెండెంట్ గా ఒక జెడ్పీటీసీ అభ్యర్థిగా ఏ పార్టీ సింబల్ లేకుండా, ఏ ఫ్యామిలీ మెంబర్ రాజకీయాలలో ఆయనకు ఆశీర్వాదం లేకుండా, వాళ్ళ కుటుంబంలో ఏ గాడ్ ఫాదర్ లేకుండా రాజకీయాలకు ఎంటర్ అయ్యి అతి స్వల్ప సమయంలో రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. నీ మాదిరిగా డైరెక్ట్ పారాషూట్ లో అమెరికా నుంచి డైరెక్ట్ సిరిసిల్లకు రాలే. ఎందుకంటే డాడీ పిలిచిండని వచ్చి ఇక్కడ ఉన్నటువంటి నాయకులను కాదని అక్కడ 100 ఓట్లతోటి గెలిచి నువ్వు నాయకుడిని ఎక్కి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారితో ఫుట్బాల్ ఆడతా. రేవంత్ రెడ్డి నా ముందు నథింగ్, నేను వర్కింగ్ ప్రెసిడెంట్ గా శిఖరాన్ని చేరుకున్నా. నీ గురించి నువ్వు చెప్పుకోవటం ఏంటి? నీకు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చిన తర్వాతనే నేను ఒక ఐరన్ లెగ్ అని నీ ఇంట్లోనే నీ సొంత బావ, నీ సొంత చెల్లె, నీకున్న సొంత నీ కజిన్లు అందరూ మాట్లాడుకుంటారు, బయట కార్యకర్తలు మాట్లాడుకుంటారు. నీ పుణ్యాననే ఈ రోజు కేసీఆర్ గారు ఫామ్ హౌస్ పాలైపోయిండు, రాష్ట్ర రాజకీయాలలో క్రియాశీలకంగా లేకుండా పోయిండు. నీ పుణ్యాననే 23 ఎన్నికలలో ఓడిపోయిండు. నీ పుణ్యాననే పార్లమెంట్ లో గుణసున్నా వచ్చింది. నువ్వు పుణ్యాననే కంటోన్మెంట్ ఓడిపోయింది. నీ పుణ్యాననే ఇవాళ జూబ్లీహిల్స్ ఓడిపోయింది. ఇంకేం ఆడుకుంటావు నువ్వు?